ప్లాస్టిక్ చేసి పెట్టండి. సో వాళ్ళు సిమెంట్ కంపెనీ వాళ్ళు దీన్ని లైట్ వెయిట్ ప్లాస్టిక్ ఏం చేస్తారు? బర్న్ చేస్తారు సార్. వాళ్ళ ఏదైతే బాయిలర్స్ ఉంటాయో టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం ఆల్టర్నేట్ ఫ్యూయల్గా దీన్ని వాడుతాం. నెక్స్ట్ వచ్చి 3000 వరకు ఉంటుంది సార్ కెలోరీస్ వాల్యూ. ఓకే, 3000 వరకు. ఓకే, ఫస్ట్ లేయర్ కింద వాడుకోవచ్చు ఫిల్ చేయడానికి. మన అవసరంలో మన కార్పొరేషన్ పరిధి దాంట్లో కొంత ప్లాస్టిక్ అయితే కలిసి ఉన్నాయి కదా. అవును సార్, అందుకే సార్ స్క్రీనింగ్ చేస్తారు సార్. కొంచెం మిక్స్ అయ్యి వస్తుందని స్క్రీనింగ్ పెట్టుకుంటారు సార్ బయట. అంటే ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేసి సార్ ప్లాస్టిక్ సెగ్రిగేట్ కనెక్షన్ మనము ఈ పోల్స్కి ఇచ్చాము సార్. ఓకే, సో ఇక్కడ ఓకే, ఇక్కడ ఉన్న స్ట్రీట్ లైట్స్ దాని నుంచి మనము వచ్చే గ్యాస్ నుంచి స్ట్రీట్ లైట్ పవర్ కన్వర్షన్ చేసుకున్నాం. చాలా తక్కువ కెపాసిటీ. ఎట్లా అవుతుంది పవర్ కన్జంప్షన్? గ్యాస్ నుంచి డైరెక్ట్గా స్ట్రీట్ లైట్స్ డీజిల్ జనరేటర్ ఉంది సార్. ఇక్కడ జనరేటర్ ఉంది సార్. మెకానిజం ఉంది సార్, ఉంది. ఆ టెక్నాలజీతోనే మనం చేసాం సార్. 6 mm to 30 mm సార్. ఇది కూడా అంతా ఆర్డీఎఫ్? ఇదంతా ఆర్డీఎఫ్ సార్. ఇది 30 mm. ఇది అగ్రికల్చర్ మాన్యువల్గా యూజ్ సెకండ్ చేసుకోవచ్చు సార్. ఇదంతా ఫారెస్ట్ సార్ చుట్టూ మొత్తం. సో తర్వాత ఇప్పుడు ఎంత ఉంది, ఎంత తీశారు, ఎంత మాఫీ ఉంది సార్? 3.5లో 2.07 అయిపోయింది సార్. ఇంకొక 1.5 ఉన్నది సార్ అరౌండ్. ఓకే, టైం లైన్ ఈ డిసెంబర్ మనకు మాత్రమే మిషన్స్ రన్ కావు సార్. ఎందుకంటే బెట్టు ఉంటే మాత్రం ఎట్టుకొస్తే మూవ్ కాదు సార్ మొత్తం. సో ఇది అవి కానీ ఇమీడియట్ వర్షం చేయడం కోసం అది ప్రాసెస్ చేస్తూ ఉన్నాం సార్. అది ఇంకొక 1 monthలో ఈచ్ వన్ వెహికల్స్ 500 హౌస్ హోల్డ్స్ మ్యాపింగ్ చేస్తుంది సార్. ఆ మ్యాపింగ్ మానిటర్ చేసుకోవడానికి ఏమైనా జీపీఎస్ ఇట్లాంటివి ఉన్నాయి? జీపీఎస్ ఉంది సార్. ప్రతి వెహికల్కి జీపీఎస్ సిస్టమ్ పెట్టినాయి సార్. ఒక ఏజీస్ ఇచ్చింది సార్. వాళ్ళు విదేశంలో కూడా ఇంకా దానికి ఇంటర్నెట్ ఎప్పుడు కరెక్ట్ కాదు కూడా ఇట్లా చేస్తాం సార్. ఇంకా చెప్తా డబ్బింగ్ అయ్యాక రాదు.